హలో అందరికీ జై భీమ్. ఇటీవల రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రతి నియోజకవర్గం మీద కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి ఆ నియోజకవర్గాలు పునః పరిశీలించి కొత్త వ్యక్తుల్ని నియమించాలా లేదా పాత వాళ్ళతోనే కంటిన్యూ చేయాలనే ఒక బలమైన నిర్ణయంతో పార్టీలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ప్రక్షాళన అనేది మొదలుపెట్టారు. సో ఇది అందరికీ కూడా మనకు తెలుసు, రోజు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. అదే అందులో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒంగోలు హెడ్ క్వార్టర్కి సంబంధించి ఇటీవల ఒంగోలు కూడా బాలినేని వాసు గారు పార్టీ మారిన తర్వాత చుండూరు రవిబాబు గారికి ఇవ్వటం జరిగింది. ఆయన పార్టీకి బలమైన కార్యకర్త, పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తి. సో అంతేకాదు ఆయనకి ఒక క్యాడర్ అంటూ ఉంది. ఏంటంటే ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కనుక ఒంగోలులో టీడీపీ నుంచి కమ్మ నాయకుడు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఓడిపోయినప్పుడు కూడా గతంలో ఆ కమ్మ నాయకులు ఆ గట్టి ప్రోద్బలం ఇచ్చినటువంటి ఆ పరిస్థితులు కనుక ఒంగోలుకి ఈసారి నుంచి అక్కడ బాలినేని వాసు రెడ్డి సామాజిక వర్గం కనుక కమ్మ వర్సెస్ కమ్మ అనే రీతిలో అక్కడ చుండూరు రవిబాబు గారికి ఇవ్వడం జరిగింది. ఈయన వెనక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అన్న విషయం అందరికీ తెలిసిందే. బూచేపల్లి గారు కూడా ఓ విధంగా వీళ్ళందరూ కూడా కలిసి ఆ ఒంగోలుని ఒక సిస్టమేటిక్గా తయారు చేయడానికి ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. సో ఇక్కడ విషయం ఏంటంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పార్టీ మారారు. అంటే ఏ పార్టీలోకి వెళ్ళారు? జనసేనలోకి వెళ్ళారు. అంటే జనసేన టీడీపీ ఏం చేస్తున్నాయి? ఇప్పుడు కూటమిగా కలిసి ఉన్నాయి. సో ఇప్పుడు కూటమి వాళ్ళిద్దరికీ విభేదాలు ఉన్నప్పటికీ, వాళ్ళిద్దరూ ప్రత్యర్థులు శత్రువులు అయినప్పటికీ, అంటే రాజకీయంగా శత్రుత్వం ఉన్నప్పటికీ ఇప్పుడు ఇక్కడ ఒకే ఒక్కడున్నాడు. ఎవరు? చుండూరు రవిబాబు గారు. ఇక మాగుంట గారిని తీసుకుంటే మాగుంట గారు కూడా టీడీపీ జెండా పట్టుకుని వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఒంగోలు మయం మొత్తం కూడా మొదట్లో కాంగ్రెస్కి సిట్టింగ్ ఉన్నటువంటి స్థానికంగా కాంగ్రెస్ కంచుకోట అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీకి కంచుకోటగా మారింది. ఇప్పుడు టీడీపీకి కంచుకోటగా మారే పరిస్థితి అయితే కనిపిస్తాం. సో ఇలాంటి పరిస్థితుల్లో మాగుంట గారు ఒక పక్క, బాలినేని గారు ఒక పక్క, దామచర్ల జనార్దన్ గారు ఒక పక్క. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా టీడీపీ నుంచి అంటే కూటమిలో భాగస్వాములై ఉన్నారు. ఇప్పుడు చుండూరు రవిబాబు గారికి మరి సపోర్ట్ కావాలి. ఎక్కడో తిరుపతి నుండి వచ్చినటువంటి ఈయనకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు? ఎక్కడో దర్శిలో, అంటే ప్రకాశం జిల్లా అయినప్పటికీ దర్శి దూరంగా ఉంది. ఇప్పుడు ఆయన 11 మందిలో గెలిచినటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఇప్పుడు ఈయనకి ఎంతవరకు సపోర్ట్ ఇవ్వగలరు? సో మొత్తం మీద ఒంగోలు వైఎస్ఆర్సీపీని బతికించడానికి, వైఎస్ఆర్సీపీని బలమైనటువంటి ఒక కోటగా మరలా కట్టించడానికి వీళ్ళు ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఇదంతా కూడా ఎంతవరకు సక్సెస్ అవుద్ది అనేది మాత్రం కొంచెం ఆలోచించాల్సిన విషయం. మొత్తానికి శత్రువులు ఇద్దరు కూడా మిత్రులైన వేళ వైఎస్ఆర్సీపీ మీద దండెత్తొచ్చే సమయం దగ్గరికి వచ్చింది. అయితే ఆ దండెత్తే సమయాన్ని వైఎస్ఆర్సీపీ అంటే ఆయన కొత్త నాయకుడు కావచ్చు, పార్టీకి రాజకీయమే తెలియని వ్యక్తి ఏం కాదు కదా. సో మరి వాళ్ళు ముగ్గురు కలిసి ఎదుర్కోగలరా? ఇదే ఇక్కడ ఈ వీడియోలో ఉన్నటువంటి సారాంశం. వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు బలం లేని పరిస్థితి. మరి బలం లేని పరిస్థితుల్లో కూడా ఈ ముగ్గురు తట్టుకోగలరా లేదా అనేది, అటుపక్క ముగ్గురు వీరిని నిలబడినిస్తారా ఒంగోలు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది జిల్లాలో. సో ఇది ఒంగోలు పరిస్థితి. ఇక నెక్స్ట్ వీడియోలో ఒంగోలు గురించి ఇంకొక అంశం కూడా నెక్స్ట్ వీడియోలోకి తీసుకురావడం జరుగుతుంది.